రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 4వ వచనంలో మనమంట దేవుని కొరకు ఫలాన్ని ఫలించాలని, మృతుల్లో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకరిని చేరాలని ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులైతిమి. ఆమేన్, హల్లెలూయా. అంటే క్రీస్తులో ఫలించాలి అంటే మనము ముందుగా ఈ లోకానికి మృతులం అవ్వాలి. ఈ లోకంలో ఉన్న ప్రతి ఆచారానికి, ప్రతి కట్టడకి, ప్రతి ధర్మ విధికి మనం ఏమవ్వాలి? మృతులం అవ్వాలి. అంటే అవి చనిపోవు, అవి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. వాటిని ఎవ్వరు ఏమీ చేయలేరు. కానీ వాటికి మనం చనిపోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ యూదులతో మాట్లాడుతున్నాడు కాబట్టి ధర్మశాస్త్రం. అలాగే అన్యులైన వారికి కూడా వాళ్ళకు ఉంటాయి. వాటన్నిటికీ ఏమవ్వాలి? మనము మృతులం అవ్వాలి. ఆమేన్. ఎందుకు అవ్వాలి మృతులు? క్రీస్తులో ఫలించాలి అంటే. హల్లెలూయా. ఫలించడం ఎలా ఫలిస్తారు చెప్పండి? ఒక ఫలం ఎలా వస్తుంది? ఒక విత్తనం వేస్తే రేపొద్దునే చెట్టు అవుతుందా? అవ్వదంట. ఎప్పుడు ఎన్నాళ్ళు ఎదురు చూడాలి? చాలా రోజులు ఎదురు చూస్తే చెట్టు అవుతుందంట. చెట్టు అయిన తర్వాత దానికి కాయలు వస్తాయి. కాయలు వచ్చినంత మాత్రం సరిపోద్దా? ఆ కాయ పిందిగా ఉంటుంది కొన్నాళ్ళు. పిండి ఏమవ్వాలి? మంచి పండుగ మారాలి. అంటే ఫలము రావాలి అంటే ఒక రోజులో అయ్యే పని కాదు అది. హల్లెలూయా. క్రీస్తులో కూడా ఫలించాలి అంటే ఒక రోజులో అవ్వదు. ఎన్నాళ్ళు పడుతుంది? ఆయనలో నిలకడగా ఉంటే ఫలిస్తాము. హల్లెలూయా. యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసయ్య ఏమంటాడు? చదువుతారా? యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఏమంటాడు? తీయండి యోహాను సువార్త 15వ అధ్యాయం మీ బైబిల్లో తీయండి. నేనే నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగల్ని తీసివేస్తాడు. అంటే ఏంటంట? నిజమైన ద్రాక్షావల్లి ఎవరంట? యేసయ్యే. పనికిరాని తీగల్ని ఏం చేస్తాడంట? తీసివేస్తాడంట. నెక్స్ట్ చదవండి. నా యందు నిలిచి ఉండుడి, నేనును మీ యందు నిలిచి ఉందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. అంటే ఏంటి? ఫలించాలి అంటే ఏం చేయాలంట? దేవుళ్ళో చెప్పాలి. ఏం చేయాలి? నిలిచి ఉండాలి. నిలిచి ఉండటమంటే అది కష్టమైన పనే. దేనికంటే నిలిచి ఉండటమంటే అటు ఇటు పోకూడదు. ఎట్లా ఉండాలి? స్టడీగా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. అంటే ఇక్కడ ఫలించాలి అంటే మనల్ని ఏదో చేయమని చెప్పట్లేదు. మనల్ని ఏమైనా చేయమని చెప్తున్నాడా? ఫలించాలి అంటే కెన్ ఎనీవన్ మ్యానుఫ్యాక్చర్ ద ఫ్రూట్ అంటే ఎవరైనా పళ్ళను తయారు చేస్తారా? చెట్టు నుంచి వస్తుందా? చెట్టు నుంచి వస్తుంది కదా. అది ఎవరైనా దాని దగ్గర కూర్చొని ఎప్పుడు విత్తనం వేసిన దగ్గర నుంచి అది పెరిగేదాకా దాని దగ్గర కూర్చొని ఫలించని అంటే ఫలిస్తుందా? అన్నంత మాత్రాన దాని టైంలో అది ఫలిస్తుంది. దానికి మనం ఏం పెట్టాలి? నీళ్లు పెట్టాలి. నీళ్లు కావాలి దానికి. సరైన నీళ్లుంటే చెట్టు ఫలిస్తుంది. ఆమేన్. అలాగే మనం కూడా ఫలించాలంటే నీళ్లు ఉండాలి. ఏంటా నీళ్లు? దేవుని వాక్యము. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రికలు ఏమంటాడు తెలుసా? వాక్యం అనే ఉదక స్నానము అంటాడు. ఉదక స్నానం అంటే వాక్యం ఏం చేస్తుందంట? నీరు. ప్రతిరోజు తీసుకుంటూ ఉండాలి నీటిని. ప్రతిరోజు నీటిని తాగుతారా? తాగరా? నేను ఒక పలానా రోజు నీరు తాగటం మర్చిపోయా అన్నోళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరన్నా మర్చిపోతారు నీళ్ళు తాగటం? ఎవ్వరూ మర్చిపోరు కదా. అంటే ఏంటి? నీళ్ళు తాగాలని ఎలా తెలుస్తుంది? దాహం అయితే నీళ్లు తాగాలని తెలిసిద్ది. మరి ఈ నీళ్లు తీసుకోవాలని ఎలా తెలుస్తుంది? దాహం అయితేనే అది కూడా. హల్లెలూయా. దాహం అవుతుందా? ఈ నీటికి దాహం ఎంతమందికి ఈ నీటికి దాహం అవుతుందని చెబుతారు?
వాక్యం అనే నీటికి ఎంతమందికి దాహం అవుతుంది? హల్లెలూయా. యేసయ్య సమరయ స్త్రీతో మాట్లాడితే ఏమంటాడు? సమరయ స్త్రీ అంట ఏం తెచ్చుకుంది అక్కడికి? కుండ తెచ్చుకుంది. కానీ యేసు ప్రభు మామూలుగా వచ్చి ఆయన అడుగుతాడు, నీటికి దాహానికి నీరివ్వమ్మా అని అడుగుతాడు. దాహానికి నీరివ్వమ్మా అని అడిగితే ఆమె ఏమంటుంది? అడిగితే ఆయన కూడా ఎందుకు వచ్చాడు? ఆయన ఆమెను నీరు అడుగుతున్నాడు. కానీ యేసయ్య ఆమెనేమంటాడు? నేనిచ్చే నీళ్లు నువ్వు తాగితే నువ్వు ఎన్నడూ దప్పికొనవు అంటాడు. ఆ నీరేంటంటే ఆయన మాటే, ఆయన వాక్యము. హల్లెలూయా. కాబట్టి ఆ నీటిని మనం తీసుకుంటే ఫలిస్తాం. నీటిని తీసుకుంటే ఏమవుతాము? ఫలిస్తాము. చెట్టు ఎట్లాగైతే ఫలిస్తుందో అలానే ఫలిస్తాం. నో వన్ కెన్ మ్యానుఫ్యాక్చర్ ద ఫ్రూట్. ఎవ్వరూ ఆ యొక్క ఫలాన్ని మ్యానుఫ్యాక్చర్ అంటే తయారు చేయలేరు. హల్లెలూయా. అప్పుడప్పుడు ఇంటికి ఇదివరకు ఏం కట్టేవాళ్ళంటే బయట గడపలకి ఏం కట్టేవాళ్ళు ఒకప్పుడు? దాన్ని ఏమంటారు? కలబంద కాదు, తోరణం అంటారు కదా, కట్టేవాళ్ళు. ఇంకా రకరకాలైనవి పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆకులు ప్లాస్టిక్ ఆకుల్లాగా ఉంటాయి. మొన్నటిదాకా ఇక్కడ కూడా ఉండేవనుకుంటా. ప్లాస్టిక్ ఆకుల్లాగా ఉంటాయి. అవి తీసుకొచ్చి ఏం చేస్తున్నారు? ఇప్పుడు బయట కడుతున్నారు. అవి అయితే వాడిపోవు, ఎండిపోవు, ఎన్నేళ్ళైనా అంతే ఉంటాయి. దుమ్ము పడితే ఉతుక్కొని మళ్ళీ పెట్టుకోవచ్చు. అంతేగా, దుమ్ము పడితే ఏం చేయొచ్చు? దాన్ని ఉతికి ఆరేసి మళ్ళీ పెట్టుకోవచ్చు. పండ్లు కూడా ఉంటాయి, ప్లాస్టిక్ పళ్ళు. జామ పండు అని ఉంటుంది, మామిడి కొరుకు తింటారు ఎవరైనా, వాటిని ప్లాస్టిక్. అవి దేనికైనా ఉపయోగపడతాయా? చూసుకోవటానికి తప్పితే దేనికి పనికిరావు అవి. దూరం నుంచి చూస్తే అరే ఇది పండులాగా ఉంది అంటారు, వచ్చి పట్టుకుంటే అది ప్లాస్టిక్. అది దేనికి పనికిరావు. అవి దేనికి పనికిరావు. అంటే అది మనిషి తయారు చేసేది. మరి ఫలం ఎలా వస్తుంది? ఆ చెట్టు ఆ కొమ్మ ఉంది కదా, ఆ కొమ్మ ఏంటంట చెట్టుకి అంటు కట్టబడి ఉంటుందంట. చెట్టుకు వెళ్ళే ప్రతిదీ ఏమవుతుంది? చెట్టుకు వెళ్ళే ప్రతి నీరులో ఉన్న న్యూట్రియంట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఏమవుతాయి? చెట్టు మొదలలో నుండి, వేర్లలో నుండి పైకి వస్తాయి, చెట్లోకి వస్తాయి. చెట్లలో నుండి కొమ్మల్లోకి వస్తాయి, కొమ్మల్లో నుండి కాయల్లోకి. హల్లెలూయా. అంటే ఇప్పుడు ద్రాక్షావల్లి యేసు ప్రభు అయితే ఆయనకు అంటు కట్టబడి ఉన్న ప్రతి ఒక్కరూ ఏమవుతారంట? ఖచ్చితంగా ఫలిస్తారు. హల్లెలూయా. ఎంతమందికి ఫలించాలి అని ఉంటుంది? ఉందా? హల్లెలూయా. ఫలించాలి అంటే ఫలాలు ఏంటి? ఫలము, ఆత్మ ఫలాలు అనలేదు. ఏమంటాడు? ఆత్మ ఫలం ఏమనగా అంటాడు. ఎక్కడంటాడు తెలుసా? వచనం ఏంటి? తీయండి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము చదువుతారా? అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఆశానిగ్రహం కూడా ఏంటంట? ప్రయత్నించేది కాదు, అది ఫలము. ఫలము అంటే ప్రయత్నించకుండా వచ్చేదని చెప్పాను ఇందాక. ఫలం అంటే ఏంటి? ప్రయత్నించకుండా యేసు ప్రభువులో అట్లా నిలబడి ఉంటే వస్తుంది. కానీ ఆ నిలబడి ఉండటమే కష్టం. హల్లెలూయా. అలా నిలబడి ఉంటే వస్తాయి అవి. పైన ఏమంటాడు? 22లో ఇది అన్నాడు. 16లో ఏమన్నాడు చూడండి. 16, 17లో నేను చెప్పున్నది ఏమనగా 19వ వచనం చదవండి. 5:19 గలతీ 5:19 చదువుతున్నాను. శరీర కార్యములు. ఓకే, ఇప్పుడు 22 చదవండి. ఆత్మ ఫలము. చూడండి, శరీర కార్యము, ఆత్మ ఫలము. అంటే రెండిటికి ఏముంది? శరీర ఫలము వల్ల, ఆత్మ కార్యము వల్ల. శరీరాన్ని ఇక్కడ కింద చెప్పాడు. ఏం చెప్పాడు? ఆ శరీర కార్యాలు ఏంటంట? జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ ఏంటంట? శరీర కార్యాలు. కానీ ఆత్మ ఫలం ఏంటి? ఇందాక మనం చదివాం, ప్రేమ, సంతోషము, సమాధానం. ఇవన్నీ అంటే కార్యం అంటే ఏంటి? కార్యము అంటే చేసేది. ఫలము అంటే మనం ఏమీ చేయకుండానే
ఉద్భవించేది. అర్థమైందా తేడా? అంటే శరీర కార్యాలు పాపము మనము చేస్తాము, కానీ ఆత్మ ఫలాన్ని, ప్రేమని మనం చేయలేము, మ్యానుఫ్యాక్చర్ చేయలేరు ఎవరు. సంతోషాన్ని మ్యానుఫ్యాక్చరు చేయలేరు. సమాధానంగా మనము చెయ్యాలి అంటే చేయలేము. దీర్ఘశాంతాన్ని చేయలేము. దయాలత్వాన్ని మనం కార్యంలా చేయలేము. ఇవన్నీ ఏంటి? యేసు ప్రభువులో నిలిచి ఉండటం వల్ల ఒక ఫలము ఎలాగైతే ప్రయత్నం అనేది ఏమీ లేకుండా ఉద్భవిస్తుందో, అలాగే యేసు ప్రభువునందు నిలిచి ఉన్న వారికి ఇవన్నీ ఒక ఫలంలాగా వస్తాయి. మనం చేసేవి కాదు ఇవన్నీ. హల్లెలూయా. చాలాసార్లు చాలామంది అడుగుతారు, నువ్వు ఇచ్చేస్తున్నావా, అలా ఉన్నావా, ఆశా నిగ్రహం ఉంది, ఆశ నిగ్రహించుకుంటున్నావా అంటే అది కూడా ఫలమే. హల్లెలూయా. ఫలాన్ని ఎవరైనా తయారు చేయగలరా? ఏ మానవుడైనా చేయలేడు. అందుకే దేవుడు చెప్పిన విషయం ఏంటంటే, శరీర కార్యాలు అంటే పాపం నువ్వు చేస్తావు, కానీ పరిశుద్ధతను నువ్వు చేయలేవు. పరిశుద్ధత యేసు ప్రభువులో ఉంటే అది బై ప్రొడక్ట్గా అట్లా వచ్చేస్తుంది. హల్లెలూయా. అంటే ఆయనలో ఎక్కువ అంటుకట్టబడి నిలబడి ఉంటే అట్లాగే అది బయటకు ఉద్భవిస్తుంది. హల్లెలూయా. బయటకు అది బహిర్గతం అవుతుంది. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే ఈ రెండిటికి ఏముంది? తేడా ఉంది, వ్యత్యాసం ఉంది రెండిటికి. హల్లెలూయా. ఇవన్నీ కార్యాలన్నీ చెప్పినవి ఒక్కోటి టిక్కు పెట్టుకొని నాలో ఉందా లేదా అట్లా చూసుకోవటం కాదు. ఎందుకంటే మనిషి శరీరంలో ఉన్నప్పుడు ఇవన్నీ ఖచ్చితంగా మనిషిలో ఉంటాయి. పడిపోయిన లోకంలో జన్మించాడు మానవుడు. ఎక్కడ జన్మించాడు? పడిపోయిన లోకంలో. కక్షలు ఇవన్నీ ఉంటాయి మనిషికి. కానీ ఫలము యేసు ప్రభువులో నిలిచి ఉండటం వల్ల వచ్చేది. అంచెదినములందు కూడా మనుషులందరూ ఎలాగుంటారంట? ఓసారి తిమోతికి రాసిన పత్రిక తీయండి, 2వ పత్రిక. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు ఏంటంట? స్వార్థప్రియులు. అంటే మాది మాకుంటే చాలు, నాది, ఇంకా ఎవ్వడు ఎలా పోయినా నాకు అనవసరం. అంటే నాది అనేదే స్వార్థము. నాదే, నా దాని మీద ఎవడు చేయి వేయటానికి వీల్లేదు. ఈ డైలాగులన్నీ అక్కడి నుంచే, స్వార్థం నుంచి వచ్చేవే. నాది అనేది నేను ఎవరిని ముట్టుకొనేవను. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? స్వార్థము. నేను అంటే స్వార్థం అనేది ఒక ఏం చేస్తుందంటే వేరే వ్యక్తులకు అవకాశం ఇవ్వకుండా చేస్తుంది. ఇంకేమంటాడు? స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు. ధనాపేక్షలు అంటే ధనం అంటే ఆపేక్ష. అంటే దేవుడు ధనము సమస్త కీడునకు మూలము అన్నాడా? అనలేదు. ఏమంటాడు? ధనాపేక్ష సమస్త కీడునకు మూలము. రెండింటికి తేడా ఉందా? 2 సెంటెన్స్కి మళ్ళీ చెప్తాను చూడండి. ధనము సమస్త కీడునకు మూలము, ఇదొక సెంటెన్స్ ఒక పక్కన. ధనాపేక్ష సమస్త కీడునకు మూలము, ఇది ఇంకో పక్కన. ఈ రెండింటికి తేడా ఉందా లేదా? ఉంది. ఏం తేడా? ధనం మూలం కాదు. చాలామంది ఎలా చెప్తారంటే డబ్బు అంటే వ్యతిరేకంగా మాట్లాడతారు. ధనం మూలం అల్లా. ధనాపేక్ష అంటే ధనము మీద ఉండేటటువంటి ఆపేక్ష. అంటే ఒక వ్యక్తి దగ్గర చాలా డబ్బు ఉండొచ్చు, కానీ అతని మనసు దాని మీద లేకుండా ఉండొచ్చు. ఒక వ్యక్తి దగ్గర జేబులో 10 రూపాయలే ఉండొచ్చు, కానీ మనసు మొత్తము డబ్బు మీదే ఉండొచ్చు. ఇప్పుడు ఎవరికి ఆపేక్ష ఉన్నట్టు? డబ్బు ఉన్నవాడికే, డబ్బు లేనివాడికి. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్లో డబ్బు లేనివాడికే. జేబులో 10 రూపాయలే ఉంటాయి, కానీ మనసు అంతా కోట్ల మీద ఉంటుంది. ఇంకొకటి దగ్గర, వాడి దగ్గర కోట్లు ఉన్నా మనసు దాని మీద ఉండదు. ఇప్పుడు ఇద్దరిలో ఎవరికి ధనాపేక్ష ఉన్నట్టు? డబ్బు లేని వాడికి. ఎందుకు? వాడి మనసంతా దాని మీద ఉంది కాబట్టి దేవుడు మనం డబ్బు కలిగి ఉంటాం, ఐశ్వర్యం కలిగి ఉంటాం తప్పు అనట్లా, కానీ ఐశ్వర్యం మీద ఆపేక్ష కలిగి ఉంటాము తప్పు అంటున్నాడు. హల్లెలూయా. అలాగే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఒక మాట అంటారు, చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనము. ఇహమందు ధనవంతులైన వారు ధనవంతులు కాక అనలా. ఇహమందు ధనవంతులైన వారు ఏం కాకూడదంట? గర్విష్ఠులు కాకూడదు. అంటే ధనవంతులై ఉండొచ్చు, దేవుడు ధనాన్ని అనుగ్రహిస్తాడు, ఐశ్వర్యాన్ని కూడా అనుగ్రహిస్తాడు, కానీ
వారు గర్విష్ఠులు కాకూడదు. గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచగా సమస్తమును సుఖముగా మనం ఏంటంటే సుఖముగా అనుభవించడానికి సమస్తమును ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. అంతేనా? హల్లెలూయా. అర్థమైందా? సుఖంగా ఉండటానికి దేవుడు ఎన్ని ఇస్తాడంట? సమస్తాన్ని. సుఖంగా ఉండటానికి కొన్ని ఇస్తాడనలా, సుఖంగా ఉండటానికి సమస్తాన్ని ఇస్తానన్నాడు. ఆ సమస్తాన్ని కూడా ఎలా ఇస్తాడు? మళ్ళీ ధారాళంగా. అసలు ఈ వచ్చినాడిని ఎన్నిసార్లు తిప్పి చదివినా ఎంత బాగుంటుందో చూడండి. సుఖంగా ఉండటానికి ఎన్ని ఇస్తాడు చెప్పండి? సమస్తాన్ని ఇస్తాడు. ఆ సమస్తాన్ని కూడా ఎలా ఇస్తాడు? ధారాళంగా ఇస్తాడు. అసలు ఏమైనా అర్థమవుతుందా మీకు? హల్లెలూయా. సమస్తాన్ని ఇస్తాడంట. సమస్తాన్ని కూడా ఎలా ఇస్తాడంట? మళ్ళీ ధారాళంగా ఇవ్వటం అంటే, లెక్క చూసుకోడు ఇంకా ఆయన. హల్లెలూయా. లెక్క అనేది చూసుకోడు ఇంకా, ధారాళంగా ఇస్తాడు. ఎంతమందికి ధారాళంగా కావాలి? హల్లెలూయా. వద్దా? ధారాళంగా దేవుడు నాకు ఇవ్వాలి అనుకునే వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకో చోట ఏమంటాడు తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చదివితే మీరు, మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము ఊహించు వాటి కంటేను అడుగు వాటి కంటేను అత్యధికముగా చేయ శక్తి కలిగిన దేవుడు. ఆమేన్. అంటే మనము అడిగితే కొద్దిగా అడుగుతాము, ఊహలో మాత్రం చాలా ఉంటాయి. చాలామంది చెప్తారు, ఏం చెప్తారంటే వీడు ఊహాలోకంలో బతుకుతున్నాడు అంటారు కదా. అంటే ఏంటి? ఊహలో ఎక్కడెక్కడికి వెళ్తాం మనకు కూడా తెలియదు. చాలాసార్లు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది మైండ్. ఊహించుకోవటం అది ఎవరికి తెలియదు, పక్కన వాళ్ళకి కనపడదు, ఎవరికి అర్థం కాదు. కాబట్టి ఊహల్లో అసలు అట్లా వెళ్ళిపోయి ఎక్కడికో వెళ్ళిపోతే చివరికి మళ్ళీ చూసుకుంటే మనం ఉన్న ఇంట్లోనే ఉంటాం. ఎక్కడో ఊహల్లో కోటల్లోకి అక్కడికి ఇక్కడికి అంటే ఫ్రీగా వెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా. అవి కట్టుకొని ఒక వ్యక్తికి ఏదో దొరికితే దాన్ని పట్టుకొని ఎక్కడెక్కడికో ఊహించుకొని ఏదో పెద్ద ఫ్యాక్టరీ కట్టేసినట్టు అనుకున్నాడంట. కానీ చివరికి అక్కడే ఉన్నాడు మళ్ళీ. అంటే ఊహ ఎక్కడికైనా పోయిద్ది. ఊహల్లో ఎక్కువ ఊహిస్తారు. దేవుడిని అడిగేటప్పుడు ఎంత అడుగుతారు? దేవుడు ఏమన్నా అనుకుంటాడేమోనని కొద్దిగా అడుగుతారు. కానీ ఊహలో మాత్రం అరే కొద్దిగా అడిగాను, ఇంకొంచెం అడిగితే బాగుండేదని ఊహించుకుంటారు. కానీ దేవుడు ఏం చేస్తాడంట? అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఇంకా ఎక్కువ ఇస్తాడంట. అర్థమవుతుందా? మన ఊహలకే అంతుండదు, కానీ దేవుడు ఇచ్చేదానికి ఇంకా అంతుండదంట. హల్లెలూయా. అంటే అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు ఆయన. హల్లెలూయా. ధారాళంగా ఇచ్చే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఏంటి? ధనాపేక్ష. అంత్యకాలంలో ఈ మాట ఎక్కడ? ఎందుకంటే ధనాపేక్ష, ధనం ఉండటం తప్పు కాదు, ధనం మీద ఆపేక్ష ఉండటం తప్పు. ఇంకేంటంట? 3వ అధ్యాయం చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించే. తిడుతున్నట్టుంది కదా ఇదంతా. దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. ఇట్టి వారికి ఎలా ఉండాలంట? విముఖుడవై ఉండుము. వీళ్ళందరూ ఇలా ఉంటారు. అంటే మనిషి ఎలాగుంటుందంటే, మనిషి పరిస్థితి, మనిషి హృదయం ఏంటంటే మోసకరమైనది అంటాడు. కానీ మనకి దేవుడు ఇచ్చిన హృదయం మోసకరమైనది కాదు. మనకి క్రొత్త హృదయాన్ని ఇచ్చాడు దేవుడు. రాతి గుండెని తీసేసి ఏమిస్తాడంట? మాంసపు గుండెని ఇస్తాడంట. అంటే మెత్తది, సున్నితమైన హృదయము. హల్లెలూయా. ఈ లోకంలో రాతి గుండె ఎలా ఉంటుందంటే, ఒకడిని ఎవరైనా మనల్ని ఏమన్నా అంటే వాళ్ళ అంతు చూడాలన్నట్టు ఉంటుంది. కానీ మాంసపు గుండె వాళ్ళను కూడా ప్రేమిస్తుంది. హల్లెలూయా. ఎవ్వరికి హాని తలపెట్టదు. ఎందుకంటే వాళ్ళు మనం నమ్మే విషయం ఏంటంటే దేవుడే ప్రతిదండం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మనం చేయాల్సింది ఏమీ లేదు. అది ఇంకా
మనకి దేవుడి మీద నమ్మకాన్ని పెంచుతుంది. ఆమేన్. ఈ ఈ ఈ యొక్క లక్షణాలన్నీ అంచె దినాల్లో ఉంటాయి మనుషుల దగ్గర. ఇవన్నీ మనుషులు చేసేవే, మనుషులు చేసేటటువంటివే. ఒక వ్యక్తి అంటే ఎట్లాగుంటుందంటే ఈ లోకము, ఒక విచిత్రమైన సంఘటన చూశా. అంటే ఇట్లా కూడా చేస్తారా అనిపించింది నాకు ఒకసారి. ఏమైందంటే ఒకసారి ఈ సంవత్సరమే మార్చి నెల 17వ తారీఖు 16వ తారీఖు విజయనగరం నుంచి నేను వస్తున్నా బస్సులో. విజయనగరం నుంచి వైజాగ్ వస్తుంటే ఒక బ్యానర్ చూసా. ఒక బ్యానర్, చనిపోయిన వాళ్ళకి బ్యానర్ పెడతారు కదా, బ్యానర్ పెట్టారు. ఒక వ్యక్తి చనిపోయాడంట. ఇంతకీ బ్యానర్ పెట్టిన వ్యక్తి ఎవరో తెలుసా? ఒక వ్యక్తి చనిపోయాడు. ఈ చనిపోయిన వ్యక్తికి అప్పు ఇచ్చిన వ్యక్తి బ్యానర్ పెట్టాడు. అర్థమైందా? విచిత్రమైన సంగతి, నా జీవితంలో ఎక్కడ చూడాల. పెట్టి బ్యానర్ పెట్టి పక్కన ఏం రాశాడంటే, బస్సు ఆపాడు అక్కడ ఎక్కడో దారిలో, మంచి సెంటర్ అది. బస్సు ఆపితే మామూలుగా మా మధ్యలో ఇన్నాళ్ళు ఉండి మాకు ఆప్యాయతలు చూపించేవో రాస్తారు కదా, మాకు ఆప్యాయతను అనురాగాన్ని పంచి స్నేహితులతో కుటుంబ సభ్యులతో కలకాలం కలిసిమెలిసి మెలిగి ఇవన్నీ రాస్తారు కదా. కానీ ఇతనేం రాశాడంటే, నా దగ్గర అప్పు తీసుకొని దాన్ని ఎగ్గొట్టి చనిపోయావు. నిజంగా చూశాను నేను, నాకు విచిత్రంగా అనిపించి నా పక్కన కూర్చుని ఇద్దరిని తిప్పి చూపించా. నా దగ్గర అప్పు తీసుకొని నాకు అప్పు ఇవ్వకుండా ఎగ్గొట్టి చనిపోయావు. ఇప్పుడు నీకు సంబంధించిన వాళ్ళ దగ్గరికి వెళ్తే మాకు సంబంధం లేదు పో అంటున్నారు. నువ్వు చచ్చిపోయినా నీ జ్ఞాపకాలతో నేను బతుకుతా. ఇట్లు కింద అతని పేరు రాసుకున్నాడు. నిజంగా నాకు ఎంత విచిత్రం అనిపించిందంటే, ప్రపంచంలో ఇలాంటి బ్యానర్ నేను ఎక్కడ చూడాల. ఎక్కడ ఉంటారు ఇలాంటి వాళ్ళు? అంటే ఏంటి, ఇతని దగ్గర ఏం చేసి చచ్చిపోయాడంట? అప్పు చేసి చచ్చిపోయాడు. ఇప్పుడు అప్పు తీర్చడానికి తగిన వాళ్ళ సంబంధికుల దగ్గరికి వెళ్తే మాకు సంబంధం లేదంటున్నారంట వాళ్ళు. మేమెందుకు ఇవ్వాలి, మాకు సంబంధం లేదంటున్నారు. ఇతనికి ఏం చేయాలో అర్థం కాక, దాన్ని ఎలా వ్యక్తపరుచుకోవాలో అర్థం కాక, అతని పేరు మీద ఒక మంచి బ్యానర్ కొట్టించి, మంచి ఫోటో కూడా బాగుంది, మంచి ఫోటో పెట్టించి ఆప్యాయంగా, నువ్వు చనిపోయినా నిన్ను మాత్రం నేను మర్చిపోను అని చెప్పి అతని పేరు రాశాడు కింద. అంటే ఎంత విచిత్రంగా ఉంటుందంటే, మనుషులకు వచ్చే ఆలోచనలు, మనుషులకు వచ్చేటటువంటి ఇవన్నీ తలంపులు ఉంటాయి కదా. ఒకసారి అనిపిస్తుంది, ఇట్లా కూడా ఉంటారా మనుషులు, ఇలాంటి ఆలోచనలు కూడా వస్తాయి. అసలు ఇతనికి ఎంత క్రియేటివ్ ఐడియా అంటే, ఇతన్ని చూసి ఇంకో 10 మంది ఇన్స్పైర్ అవుతారు. ఇతన్ని చూసి ఇంకొక 10 మంది ఇన్స్పైర్ అవుతారు. ఏమనుకుంటారంటే, నేను చచ్చిపోయే లోపు నా బాకీ తీరి చచ్చిపోవాలరా బాబు అనుకుంటారు. ఎందుకు? రేపు వీళ్ళ ఫోటో పెట్టించేవాడని కొట్టిస్తాడేమో అప్పిచ్చినోడు. అంటే అంచె దినాల్లో రకరకాలైన విచిత్రమైనవన్నీ జరుగుతాయి. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఏమంటాడు? అంచె దినాల్లో ఇలాంటి మనుషులందరూ ఉంటారు. ఇలాంటి వారికి ఎలా ఉండాలంట? విముఖుడవై ఉండుము. ఎలా ఉండాలంట? విముఖుడవై ఉండుము. అంటే విముఖుడు అంటే వారికి దూరంగా ఉండాలి. విముఖుడవై ఉండు. ఇంకేమంటాడు? కిందకి రండి చూపిస్తా. ఇక్కడ విముఖుడవై ఉండాలి. అయితే అక్కడతో మాత్రమే కాదు, 14వ వచనం నుంచి చదువుతున్నా చూడండి. 3:14 నుంచి తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనక, నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు ఎలా ఉండాలంట? నిలకడగా ఉండుము. యేసయ్య ఇందాకేమన్నాడు? యోహాను సువార్త 15వ అధ్యాయంలో నా యందు మీరు నిలిచి ఉండండి అన్నాడు. ఇప్పుడు తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయంలోకి ఏమంటాడు? 3:5లో ఏమన్నాడు? ఇట్టి వారికి విముఖుడవై ఉండు. ఎట్టి వారికి ఉండాలి విముఖుడిగా? పైన చెప్పిన వాళ్ళందరికీ. కానీ అట్టి వారికి విముఖుడుగా ఉంటూనే నిలిచి ఉండాలంట. దేనిలో నిలకడగా ఉండాలి? బాల్యము నుండి నేర్చుకున్న పరిశుద్ధ లేఖనముల యందు. ఎందులో నిలకడగా ఉండాలంట? వాక్యంలో నిలకడగా ఉండాలి.
హల్లెలూయా. అసలు వాక్యంలో నిలకడగా ఉండాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? వాక్యము చదవాలి, వాక్యాన్ని వినాలి. హల్లెలూయా. ఎంతమంది సంవత్సరం ప్లాన్ స్టార్ట్ చేశారు వాక్యాన్ని చదవటం? సంవత్సరం ప్లాన్స్ ఉంటాయా? హల్లెలూయా. అంటే ఆ ప్లాన్ అంటే ఏంటి? సంవత్సరానికి ఒక్కసారన్నా బైబిల్ చదవాలి. అంటే ఏంటి? రోజుకి ఎన్ని అధ్యాయాలు చదవాలి? అప్పుడు ఎన్ని అధ్యాయాలు చదవాలి? 4 అధ్యాయాలను చదవాలా? నాకు తెలియదు, ఎందుకంటే నేను సంవత్సరం ప్లాన్ చదవను. నేను రోజుకి 4 అధ్యాయాలు చదవాలా, 5 అధ్యాయాలు చదవాలా? 4 అన్నా 5 అన్నా చదివితే సంవత్సరంలో పూర్తి అవుతుంది బైబిల్. హల్లెలూయా. బైబిల్లో మొత్తం ఎన్ని అధ్యాయాలు? కొత్త నిబంధనలు ఎన్ని అధ్యాయాలు? 29 అధ్యాయాలు నేను అంది. పాత నిబంధనలు ఎన్ని పుస్తకాలు చెప్పండి? 39. కొత్త నిబంధనలో 27, మొత్తం కలిపితే 66. బైబిల్లో ఉన్న 900, కొత్త నిబంధనలో 270, పాత నిబంధనలో 900 పైన అధ్యాయాలు ఉంటాయి. అంటే ఇన్ని అధ్యాయాలు, 1100 పైన అధ్యాయాలు. అంటే పూర్తి చేయటానికి అన్నట్టు చదవకూడదు, కానీ నిదానంగా అర్థం చేసుకోవటానికి అన్నట్టే చదవాలి. కానీ అర్థం కాకపోయినా దేవుని వాక్యము ఏదో రీతిగా మీలో పని చేస్తుంది. ఎందుకంటే ఒక తండ్రి అంట ఒక పిల్లోడికి ఒక గంప ఇచ్చాడంట, బాస్కెట్ ఇచ్చి తీసుకెళ్ళి నీళ్లు తీసుకురా అన్నాడంట. నీళ్లు తీసుకురా అంటే అబ్బాయి వెళ్ళాడు. ముంచంగానే నీళ్ళు ఏమవుతాయి చెప్పండి? గంపలో నీళ్ళు ఉంటాయా? ఉండవు. మళ్ళీ అన్నాడంట, ఇంకోసారి తీసుకురా అన్నాడంట. మళ్ళీ అబ్బాయి వెళ్ళి ఏం చేశాడంట, ముంచి ఇట్లా లేపుతున్నాడు, అట్లా బయట లేపుతున్నాడు, నీళ్ళు కింద పోతున్నాయి. అప్పుడు ఆ అబ్బాయి వచ్చి అన్నాడంట, నాన్న నీకు ఏమన్నా అర్థం అవుతుందా? ఇందులో నీళ్ళు తెమ్మంటున్నావు, ఇందులో ఎవడ నీళ్ళు తెస్తాడా? బకెట్ ఇచ్చి నీళ్ళు తెమ్మంటే అదో రకం, ఇందులో నీళ్ళు ఎవడు తేలేడు అన్నాడంట. అప్పుడు వాళ్ళ నాన్న అన్నాడంట, నీకు ఇందాక గంప ఇచ్చినప్పుడు గంప ఎలా ఉందని అడిగాడంట. మురిగ్గా ఉంది అన్నాడంట అబ్బాయి. ఇప్పుడు ఎలా ఉందంటే శుభ్రంగా ఉంది అన్నాడంట. హల్లెలూయా. అంటే ఏంటి? ఆ నీళ్ళు అందులో నిలబడకపోయినా ఏమైంది? ఆ గంప శుభ్రమైంది. హల్లెలూయా. చాలాసార్లు ఏం చెబుతారు, అరే నీ వాక్యం చదువుతున్నా, బైబిల్ చదువుతున్నా, నాకేం అర్థం కావట్లేదు అంటారు. అది సాకు కాదు. మీకు అర్థం కాకపోయినా మీ లోపల వాక్యము పని చేస్తుంది. హల్లెలూయా. మిమ్మల్ని శుభ్రం చేస్తుంది. అందుకే ఇందాక చెప్పిన వచ్చిన ఎఫెసీ 5లో ఏమన్నాడు? వాక్యమనే ఉదక స్నానము. ఆమేన్. వాక్యం ఏంటంటే ఉదక స్నానం. అంటే మీకు అర్థం మైండ్కి ఎక్కకపోవచ్చు, కానీ మీ ఆత్మలో మీకు శుభ్రత, పరిశుభ్రత కలుగుతుంది. హల్లెలూయా. మీరు మాలిన్యం అంటినంత మాత్రాన దేవుడు మిమ్మల్ని వదిలేడు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని శుభ్రపరుస్తాడు వాక్యముతో. ఈ లోకంలో ఉన్నాము కాబట్టి ఏం జరుగుతుంది? మాలిన్యం ఖచ్చితంగా అంటుతుంది, కానీ వాక్యంతో మనం శుభ్రం పరుచుకుంటాం వాక్యాన్ని చదివినప్పుడు. హల్లెలూయా. ఎవరి దగ్గరైనా బంగారపు బిస్కెట్ ఉందా? ఎవరి దగ్గర ఉండదు. కాయిన్ ఉంటే, ఇప్పుడు ఉందనుకోండి, ఒకవేళ ఉదాహరణకి బంగారపు కాయిన్ ఉంది, అది బురదలో పడిపోయింది. సరే బురదలో పడిపోయింది, అసహ్యంగా ఉందని ఎవడైనా వెళ్ళిపోతాడలా? బంగారపు కాయిన్ ఏం చేస్తారు చెప్పండి? బురదలో పడింది కదా, చిరాకు, అసహ్యం, ఎవడన్నా చేయి పెడతాడు అందులో? పెడతారా? కానీ పడింది ఏంటి? బంగారపుది. అదేదో వేరేదేదైనా రూపాయి బిల్ల, 2 రూపాయల బిల్ల అయితే ఏం చేస్తారు? రూపాయి కాయిన్ అయితే సరే పోతే పోనీలే, మన చేతికి మట్టి అంటుంది దేనికి అని చెప్పి వదిలేసి వెళ్ళిపోతారు. కానీ బంగారు బిస్కెట్ అయితే, కాయిన్ అయితే ఏం చేస్తారు? అది బురద కాదు, అది ఇంకా ఎంత అసహ్యంగా ఉన్నా సరే దానిలో ఖచ్చితంగా ముందు చేయి పెడతారు. ముందు ఆలోచించరు, ముందు చేయి వెళ్ళిపోద్ది దాన్ని తీయటానికి. తీసిన తర్వాత ఏం చేస్తారు? అట్లని జేబులో వేసుకుంటారా? కడుగుతారు కదా, కడిగి శుభ్రం చేసి అప్పుడు జేబులో పెట్టుకుంటారు. హల్లెలూయా. అలాగే మనం కూడా దేవుని దృష్టికి ఏంటంటే బంగారం లాంటి వాళ్ళము. హల్లెలూయా. మనం కూడా దేవుని దృష్టికి ఏంటంటే వెండి లాంటి వాళ్ళము, రక్షింపబడిన వారము, క్రీస్తునందు అమూల్యమైన వారము. పేతురు అంటాడు, ఏమంటాడు? మీరు వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువులతో విమోచింపబడలేదు, కానీ అంతకన్నా అమూల్యమైన యేసు ప్రభు రక్తం ద్వారా మీరు విమోచింపబడి ఉన్నారు. అంటే అంత వెలపెట్టి కొన్నాడు కాబట్టి మనం మాలిన్యంలో ఉన్నామని చెప్పి దేవుడు మనల్ని ఖచ్చితంగా
వదిలేయడు. ఏం చేస్తాడంటే ఎంత మాలిన్యంలో ఉన్నా, ఎంత పాపంలో ఉన్నా, ఎంత పరిస్థితుల్లో ఉన్నా ఆ యొక్క బంగారాన్ని ఎలాగైతే తీసి మనం కడుగుతామో దేవుడు కూడా మనల్ని శుభ్రం చేస్తూనే ఉంటాడు తన వాక్యం ద్వారా. అందుకే ఎందుకు దేవుని వాక్యాన్ని తరచుగా వినాలి అంటే దేవుని వాక్యం మిమ్మల్ని తరచుగా శుభ్రం చేస్తుంది కాబట్టి. హల్లెలూయా. నేను ఎందుకు ప్రతిరోజు స్నానం చేయాలని ఎవరన్నా అడుగుతారా? నేను ఎందుకు అబ్బా ప్రతిరోజు స్నానం చేయాలి, మొన్నేగా చేసింది అంటారు ఎవరన్నా? ఎవరు అనరు. అట్లాగే నేను ఎందుకు ప్రతిరోజు వాక్యాన్ని వినాలి, ఎందుకు ప్రతిసారి దేవుడి దగ్గరికి రావాలని అడగకూడదంట. ఎందుకు? మనకు ప్రతిరోజు దేవుడు కావాలి. దేవుడు ఏం చేశాడంట? అనుదిన ఆహారాన్ని మనకి దయచేస్తాడు. అనుదిన ఆహారం అంటే నిర్గమాకాండము 16వ అధ్యాయము 18వ వచనం చదవండి ఒకసారి. నిర్గమాకాండం 16వ అధ్యాయము, నిర్గమాకాండం 16వ అధ్యాయము 2 వచనాలు పైనుంచి చదవండి. 16 నుంచి. నిర్గమ 16. మోషే, ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారము, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా ప్రతి వాడును తన వారి భోజనమునకును, ప్రతి వాడును తన కుటుంబంలోని తలకు ఒక్కొక్క ఓమేరు చొప్పున దాన్ని కూర్చుకొనవలెను. అంటే ఏంటి? దేవుడు ఇక్కడ ఏం పంపించాడు తెలుసా? ప్రజలకి ఏం పంపించాడు? మన్నా పంపించాడు. మన్నా ఎప్పుడెప్పుడు వస్తుంది తెలుసా? ఎప్పుడు వస్తుంది? రోజు వస్తుంది. అనుదినం వస్తుందా రాదా? ఒక్క విశ్రాంతి దినం తప్పితే అన్ని రోజులు మన్నా వస్తుంది. అంటే అన్ని రోజులు మన్నా వస్తుందంటే, ప్రతిరోజు మన్నా వస్తుందంటే ప్రతిరోజు వాళ్ళు ఏం చేయాలి? దాని కొరకు ఎదురు చూడాలి. హల్లెలూయా. దాని కొరకు ఎదురు చూడాలంటే వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? దేవుడు ఎట్లా పని చేస్తారంటే ముందు మన జీవితంలో గొప్ప అద్భుతం చేస్తాడు. తర్వాత గొప్ప అద్భుతాలు చేసిన తర్వాత చిన్నగా దేవుడి మీద ప్రతిరోజు ఆధారపడే స్థాయికి మనల్ని తీసుకొస్తాడు. చాలాసార్లు చూడండి, ఫస్ట్లో దేవుడు నిర్గమకాండం మొదట్లో ఎన్ని అద్భుతాలు చేశాడు? 10 అద్భుతాలు చేయలా? 10 తెగుళ్ళు ఏంటి? అద్భుతాలే కదా అవి కూడా. అంటే ఏంటి? స్పెక్టాక్యులర్. అంటే కంటికి ఇంత దేవుడు ఇంత కార్యాలు చేస్తాడా అనిపిస్తుంది. అన్నిసార్లు ఎట్లా జరుగుతుంది జీవితం మొత్తం? జరగదు. ఫస్ట్లో చేసిన అద్భుతం దేనికంటే తర్వాత మనల్ని దేవుడు ప్రతిరోజు ఆయన మీద ఆధారపడటానికి, నడిపించడానికి ఒక మొదటి మెట్టు అది. హల్లెలూయా. చూడండి, మన జీవితంలో యేసు ప్రభువుని నమ్ముకునే సమయంలో దేవుడు గొప్ప అద్భుతం చేశాడా లేదా? అది ప్రతిరోజు జరుగుతూ ఉంది అట్లా అద్భుతం. అంటే దేవుడు అద్భుతం చేస్తూనే ఉంటాడు, కానీ మన కంటికి అంత స్పెక్టాక్యులర్గా కనపడదు. ఇప్పుడు పాస్టర్ గారు ఉన్నారు, సత్యనారాయణ పాస్టర్ గారు, తాతయ్య. ఆయన ఫస్ట్ అద్భుతం ఏం చేశాడు దేవుడు? ఆయనకి చెప్పాలి. గుండె సమస్య ఉంటే ఏం చేశాడు? తీసేశాడు. సర్జరీ చేయాలంటే ఏం చేశారు? అవసరం లేదయ్యా, నీ గుండె దేవుడు బాగు చేశాడు అన్న తర్వాత ఆయన వచ్చేసి యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత ఏమైంది? అట్లా ప్రతిరోజు అట్లానే ఉందా? లేదు. ఎట్లా ఏ స్థాయికి తెచ్చాడు దేవుడు? ప్రతిరోజు ఆయన మీద ఆధారపడితే తప్పితే ఇంకా జీవితం లేదనే స్థాయికి వస్తారు. అంటే మనం కూడా దేవుడి మీద ఆనుకుంటే తప్పితే మనకి వేరే దిక్కు లేదు. హల్లెలూయా. తర్వాత ఏమవుతుంది? ప్రత్యక్ష గుడారాన్ని ఇస్తాడు. ప్రత్యక్ష గుడారాన్ని ఇచ్చి చిన్న చిన్న డీటెయిల్స్ కూడా ఎలా ఉండాలో దేవుడు చెప్తాడు. చివరికి ఏమవుతుంది? నిర్గమాకాండం చివరి అధ్యాయంలో దేవుని మహిమా తేజస్సు అంట ప్రత్యక్ష గుడారాన్ని ఏమవుతుంది? కమ్ముతుంది. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనం ఉన్న స్థాయి ఏంటంటే దేవుని మీద ఆధారపడే స్థాయి. ప్రతిరోజు దేవుడి దగ్గరికి వస్తేనే మనం బతకగలము. హల్లెలూయా. ప్రతిరోజు వస్తేనే బతకగలం. అంటే చచ్చిపోతామన్న భయంతో రాకూడదు, బతుకుతాము అన్న ఆనందంతో రావాలి. రెండింటికి తేడా ఉంది. హల్లెలూయా. కాబట్టి వీళ్ళు ఏంటంటే ప్రతిరోజు యేసు ప్రభు కూడా శిష్యులకు ప్రార్థన నేర్పిస్తే ఏమంటాడు తెలుసా? మా అనుదిన ఆహారం మాకు దయచేయము. అనుదిన ఆహారం మాకు దయచేయమంటే ఏ రోజుది ఆ రోజే. మాకు వారానికి కావాల్సిన ఆహారం దయచేయము. ఎక్కడన్నా ఉందా ఈ ప్రార్థన? లేదు. ఉందా? నెలకు కావాల్సిన ఆహారం దయచేయి తండ్రి ఉందా? లేదు. అంటే ఏంటి?
ఇప్పుడు ఇంట్లో సరుకులు తెచ్చుకుంటారు. ఎన్ని రోజులకి సరిపడా తెచ్చుకుంటారు సరుకులు? నెలకు సరిపడా తెచ్చుకుంటారు, లేదా వారానికి. ఇంకొంతమంది అయితే ఈ రోజే తెచ్చుకున్నారనుకో, మళ్ళీ రేపేం చేయాలి? రేపు కూడా వెళ్ళాలి. రేపటికి మాత్రమే తెచ్చుకున్నారు, ఎల్లుండి ఏం చేయాలి? ఎల్లుండి కూడా వెళ్ళాలి. అంటే ప్రతిరోజు వెళ్ళాలి. దేవుడు కూడా అనుదిన ఆహారం దయచేయమని ఎందుకన్నాడంటే, నెలకు సరిపడా ఇచ్చాడు అనుకోండి, మీరేం చేస్తారు తెలుసా? మళ్ళీ వచ్చే నెల కనపడతారు దేవుడి దగ్గర. వారానికి సరిపడా ఇస్తే మళ్ళీ వచ్చే వారం కనపడతారు. అదే అనుదిన ఆహారం అంటే ప్రతిరోజు దేవుడి దగ్గరికి వచ్చి ప్రభువా అని ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. అంటే ప్రతిరోజు ఆయన మీద ఆధారపడే జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వాలి అనుకుంటున్నాడు. ఎప్పుడో ఒకసారి కాదు, ప్రతిరోజు. అందుకే ప్రతిరోజు మనం ఏమనాలంటే, అనుదిన ఆహారం అంటే కేవలం ఆహారం మాత్రమే కాదు, అన్ని విషయాల్లో తండ్రి ఈరోజు నేను నీ మీద ఆధారపడుతున్నాను అని చెప్పి మన పనిని ప్రారంభించాలి. హల్లెలూయా. తండ్రి ఈరోజు నీ మీద ఆధారపడుతున్నాను అని మన ప్రయాణాన్ని ప్రారంభించాలి. పనికి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి, అన్ని విషయాల్లో అలానే చేయాలి. హల్లెలూయా. అనుదిన ఆహారాన్ని దేవుడు మనకు ఖచ్చితంగా దయచేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే, ఈ వాక్యము అనేది ఏంటి? ఎప్పుడు మరి వాక్యాన్ని కూడా ఎలా తీసుకోవాలి? వాక్యాన్ని వారానికి ఒకసారి 70 అధ్యాయాలు చదవటం ఘనమా? రోజుకి 2 అధ్యాయాలు చదువుకుంటూ ఉండటం మంచిదా? రోజుకు 2 అధ్యాయాలు చదువుకుంటూ 3 అధ్యాయాలు చదువుకుంటూ ఉంటే అదే దేవుడు మనకిచ్చే ఆహారం. వారమంతా భోజనం మానేసి ఒక్క ఆదివారమే బాగా తిందామని ఎవరన్నా అనుకుంటారా? ఎవరు అనుకోరు. రోజు తినాలి, రోజు బతకాలంటే రోజు తినాలి. హల్లెలూయా. మనం కూడా రోజు దేవుళ్ళో బతకాలి అంటే, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన ఏమవుతాడంట? జీవించును. ప్రతి మాట వలన బ్రతుకుతాడు. హల్లెలూయా. అందుకే ఏమన్నాడు? నీవు ఈ పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నేర్చుకున్నావు. ఎవరు? తిమోతి. వాటి యందు ఎలా ఉండాలంట? నిలకడగా ఉండు. మీరు కూడా ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. నేర్చుకొని ఏం చేయాలి? దానిలో నిలకడగా ఉండాలి. నిలకడగా ఉంటే మీరేమవుతారు? ఖచ్చితంగా ఫలిస్తారు. హల్లెలూయా. ఫలిస్తారు. ఆమేన్. మార్కు సువార్త 4వ అధ్యాయంలో కూడా, ఒకసారి మార్కు సువార్త 4వ అధ్యాయంలోకి వస్తే, అక్కడ కూడా యేసయ్య ఉపమాన రీతిగా మాట్లాడుతూ ఉంటాడు శిష్యులు ఇంకా ఆయన దగ్గరికి వచ్చిన అనేక మందితో మాట్లాడుతూ ఒక ఉపమానం చెబుతాడు. ఏంటంటే అది విత్తువాని ఉపమానము. విత్తువాని ఉపమానంలో ఆయన చెప్పే విషయం ఏంటి? ఎవడైతే వాక్యాన్ని విని దాన్ని అంగీకరించి, ఎవరైతే దేవుని వాక్యము వాళ్ళ లోపలికి చొచ్చుతుందో, మంచి నేలను పడిన విత్తనం ఏమవుతుందంట? 4వ అధ్యాయానికి రండి ఒకసారి. 4వ అధ్యాయం 20వ వచనం చదవండి. మంచి నేలను పడిన, మార్కు సువార్త 4వ అధ్యాయం 20వ వచనము. మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా, వాక్యము విని దానిని అంగీకరించి 30 60 100 ఫలించువారని చెప్పిన. అంటే మంచి నేలను పడిన విత్తనం ఏమవుతుందంట? 30 60 100 ఫలిస్తుంది. ఆమేన్. మీరు కూడా దేవుని వాక్యాన్ని వింటూ ఉంటే, ఈ అధ్యాయంలో చెప్పేదంతా ఏంటంటే వినటమే. చాలామంది వింటారంట, వినేం చేస్తారు? సంతోషంగా తీసుకుంటారు. కానీ వాళ్ళల్లో సాయిల్ లేదు, మట్టి లేదు. ఎక్కడ పడిందంట? అది రాతి మీద పడింది. కొన్ని ముళ్ళ తుప్పల్లో పడింది. ముళ్ళ తుప్పల్లో పట్టమంటే ఆ ముళ్ళ తుప్పల్లో పడిన విత్తనాలు ఫలిస్తాయా? ఆ కంచె ఏం చేస్తుంది? అది ఫలించకుండా, స్ప్రౌట్ అవ్వకుండా, పైకి రాకుండా అది ఆపేస్తుంది, పట్టేస్తుంది. అంటే ఫలించదు. అంటే అవేంటి? విచారాల వల్ల ఫలించదు. ఇంకోటి ఏంటి? రోడ్డు పక్కన అవేం చేస్తుందంట? అపవాది వచ్చి దొంగలించుకొని వెళ్ళిపోతాడు. ఎందుకంటే అపవాదికి భయపడేది దేనికంటే, అపవాది భయపడేది మనము అరిచినంత మాత్రాన అపవాది భయపడ్డు. అపవాది భయపడేది ఎవరంటే, నోరు గట్టిగా లేకపోయినా వింటము దేవుని మీద దృష్టీకరించి ఉంచితే వాళ్ళకి భయపడతాడు. హల్లెలూయా. భయపడి ఏం చేస్తాడు? వాక్యాన్ని దొంగలించాలని చూస్తాడు. దొంగ ఎవరి పర్మిషను తీసుకుంటాడా? దొంగ ఎవ్వరి పర్మిషను తీసుకోడు. ఆమేన్. దొంగ ఎట్లా వస్తాడు? వచ్చి వాడు దోచుకొని వెళ్ళిపోతాడు. ఈరోజు మీ ఇంటికి దొంగతనానికి వస్తున్నాను,
అని పొద్దున్నే వచ్చి మన ఇంటికి ఇన్ఫార్మ్ చేసి వెళ్తాడా? లేకపోతే ఏమండి రాత్రి కొద్దిగా మీ ఇంటికి దొంగతనానికి రావచ్చా అని ఎవడన్నా అడుగుతాడు? ఏ దొంగన్నా అడగడు, పర్మిషన్ అడగడు, వచ్చి తీసుకొని వెళ్ళిపోతాడు. అపవాది కూడా అంతే, మనల్ని పర్మిషన్ అడగడు, మనతో మృదువుగా బిహేవ్ చేయడు, దొంగతనం చేయడానికి వస్తాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో యేసు ఏమంటాడు? దొంగతనమును హత్యయు నాశనం చేయటానికి వస్తాడు, కానీ నేనైతే జీవాన్ని, సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వటానికి వస్తాను. హల్లెలూయా. ఇప్పుడు ఏంటంటే మంచి నేలను పడిన విత్తనము అంటే ఏంటి? ఎవరైతే వాక్యము విని, 4:20 చూడండి, మార్కు 4:20. మంచి నేలను పడిన విత్తనం ఎవరనగా వాక్యము విని, అంటే ఫస్ట్ ఏమవ్వాలి? వినాలి. ఇట్ హ్యాస్ టు ఎంటర్ త్రూ యువర్ ఇయర్ గేట్. అంటే మీ చెవులు ఏవైతే ఉన్నాయో వాటిలో నుండి మీలోనికి ప్రవేశించాలి. వాక్యాన్ని విని దానిని అంగీకరించి, అంటే వినటం మాత్రమే కాదు, ఏం చేయాలి? అంగీకరించాలి. అంగీకరించి 30దంతలుగాను 60దంతలుగాను 100ంతలుగాను ఫలించువారని. ఎవరైతే విని అంగీకరిస్తారో వాళ్ళు ఏమవుతారంట? 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలిస్తారు. ఫలిస్తే ఎవరికి లాభం? దేవునికి మహిమ. ఫలిస్తే ఎవరికి లాభం? మీ 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 జీవితం ద్వారా అనేక మందికి క్షేమము. అంటే మీరు ఫలించడం ద్వారా దేవుడు ఏమవుతాడంట? ఒకసారి ఆ మాట కూడా చదివిస్తా, మనం ప్రార్థన చేద్దాము. ఈ మాట చదివి యోహాను సువార్త 15వ అధ్యాయానికి ఒకసారి రండి. 15వ అధ్యాయము 8వ వచనము. 15:8. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి, అంటే మీరు ఫలిస్తే ఎవరికి మహిమ? ఎవరికి? దేవునికి మహిమ. హల్లెలూయా. మీరు ఫలించటం దేవుని చిత్తము. ఆమేన్. మీరు ఆశీర్వదించబడటం దేవుని చిత్తము. హల్లెలూయా. మీరు విస్తరించటము దేవునికి ఇష్టము. హల్లెలూయా. మీరు ఐశ్వర్యం కలిగి ఉండటము దేవునికి ఇష్టమైన కార్యము. హల్లెలూయా. మీరు ఫలిస్తే దేవునికి మహిమ. అలాగే మీ వల్ల మీ ప్రజలకి కూడా ఏంటి? క్షేమము, ఆశీర్వాదము. ఆమేన్. హల్లెలూయా. దేవుడు అట్టి కృపను మనకు దయచేస్తాడు. హల్లెలూయా. ఆయన మహింపరచబడే కృపని. హల్లెలూయా. ఫలము, చెట్టుకి స్వార్థం ఉండదు. చెట్టుకి ఏముండదు? స్వార్థం ఉండదు. ఎవడైనా వచ్చి కోసుకుంటుంటే చెట్టే మందు, చెట్టు ఎందుకు కోస్తామని అడగదు. చెట్టు ఫలించేదే ఎందుకు? ఒకడికి క్షేమం చేకూరాలనే. మీరు కూడా ఫలించేది ఎందుకు? మీరెందుకు ఆశీర్వదించబడతారు? ఇంకొకరికి ఆశీర్వాదంగా ఉండాలనే. ఆమేన్. హల్లెలూయా. ముందు మీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. అబ్రహాముతో దేవుడు చెప్పిన మాట ఏంటి? నువ్వు ఆశీర్వదించబడతావు, అలాగే అందరికీ ఆశీర్వాదముగా ఉంటావు. ఆమేన్. అంటే మీరు ఆశీర్వదించబడతారు, మీ వలన అనేక మంది క్రీస్తులోనికి వస్తారు. మీ వలన అనేక మంది మీ జీవితాన్ని చూసి యేసు ప్రభువుని నమ్ముకుంటారు. ఆమేన్. అలాంటి జీవితం నాకు కావాలి అనేవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 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 సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మన ప్రభు అయిన యేసుకే చెల్లును గాక. ఆమేన్. ప్రార్థన